మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు వాళ్ళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. గఫూర్ గారు నమస్కారం. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ వినూషారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. వినూష్ గారు గుడ్ మార్నింగ్. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే. గఫూర్ గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది కేవలం ఒక పథకం కాదు, ఒక చట్టం, ఒక సంక్షేమ పథకాన్ని చట్టంగా ఉన్న అతిపెద్ద కార్యక్రమం ఇది. 20 ఏళ్ళుగా కొనసాగుతూ వస్తున్న దాన్ని దాని తీరు మార్చి కొత్త రూపులో తీసుకురావాలనుకుంటోంది బీజేపీ. సో దాని మీద దేశవ్యాప్తంగా ఎంపీలు మొదలుకొని ఇవాళ మన స్టూడియోలో మాట్లాడుకుంటున్నారు. రేపు పొద్దున్న ఇంకా దీని మీద పెద్ద చర్చ జరుగుతుందని నేను అనుకుంటున్నా. జరుగుతుందో లేదో చూడాలి. ఎందుకు? వై? ఋషి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే సార్. సార్, ఇది ఉపాధి హామీ అనేటువంటి చట్టాన్ని గురించి బ్యాక్గ్రౌండ్ కనుక అర్థమైతే, మన దేశం ఇప్పటికీ బేసిక్ గా వ్యవసాయక దేశం సార్. ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో నిరంతరం కరువులు ఉన్నాయి. నిరంతరం ప్రజలు వలసలు పోతున్నారు బతకడం కోసం. చాలా సందర్భాల్లో ఆకలి చావులు కూడా రిపోర్ట్ అయినాయి గతంలో. దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు నడిచినప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సజెస్ట్ చేసింది, ఏమయ్యా ఇంత అభివృద్ధి సాధించిన దేశంలో అన్నం పెట్టలేమా మనం, ఎందుకు మీరు ఏదో ఒక రకమైన పని కల్పించి వాళ్ళకు అన్నం పెట్టండి అనేటువంటి పద్ధతితో సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది. ఈ బ్యాక్గ్రౌండ్లోనే 2004 కంటే పూర్వం మేము కాంగ్రెస్ ను బలపరచాలని లేదా అని చర్చ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా కండిషన్ గానే పెట్టినాం మన్మోహన్ సింగ్ గారి మీద. ఏమిటి అంటే, భారతదేశంలో ఉండేటువంటి పేద వ్యవసాయ కూలీలకు పనులు దొరకడం లేదు, వ్యవసాయం కూడా మోడర్నైజ్ అవుతుంది, యంత్రాలు ప్రవేశించినా ఆపలేం మనం. యంత్రాలు ప్రవేశించినాయి, అందుకోసం పని దినాలు 30కి తగ్గిపోయినాయి. 360 రోజుల్లో 30 రోజులు పని దొరికితే మిగతా వాళ్ళు బతకడం ఎట్లా? కాబట్టి ప్రభుత్వం కల్పించుకొని వాళ్ళకి ఏదో పని అప్పచెప్పి వాళ్ళకు ఉపాధి కల్పించాలా, ఉపాధి కల్పించడం అంటే వాళ్ళకి జీవించే హక్కు కాపాడాలా అనేటువంటి ఆ చర్చ మేము ఆనాటి ప్రభుత్వం మీద పెట్టినప్పుడు ప్రభుత్వం అంగీకరించి దాని మీద ఒక కమిటీ వేసి అంత లోతుపాతు చర్చించిన తర్వాతనే ఆ చట్టమైంది. మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు అంటే, ఆయన జాతీయ నాయకుడిగా, జాతి పితగా భావిస్తున్నాం. ఆయన తను సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన జాతీయోద్యమంలో పాల్గొనేది సూట్లు వేసుకొని పాల్గొనలేదండి. ఆయన గోచి కట్టుకునే దేశమంతా తిరిగినాడు, గోచి కట్టుకునే జాతీయోద్యమాన్ని నడిపాడు. అంటే సింబాలిక్, ఒక పేదవాళ్ళ దేశం ఇది, ఈ పేదవాళ్ళ కోసం నా జీవితం నేను అంకితం చేసిన అనేటువంటి ఒక గొప్ప సింబాలిజం అందులో మహాత్మా గాంధీ గారిలో మనం చూస్తాం. ఆయన ఫిలాసఫీతో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, నేనేం కాదు. కానీ ఆయన ఒక సామాన్యుడిగా, భారతదేశ పౌరుడిగా జాతీయోద్యమం లాంటి ఒక మహా ఉద్యమాన్ని ఇంత పెద్ద దేశంలో నడిపి బ్రిటిష్ వారితో కంపల్షన్, గవర్నమెంట్ ఇండిపెండెన్స్ ఇచ్చేటువంటి దానికి నెట్టడం ప్రజలు జాతీయోద్యమం, అందులో భాగంగా గాంధీ గారి పాత్ర, ఇదంతా కూడా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ఆయన స్ఫూర్తి పొందిందే మహాత్మా గాంధీ నుంచి. ఈరోజు అక్కడ అనేక విగ్రహాలు ఉంటాయి. మన దగ్గర ఇంకా తక్కువ మాట్లాడతారేమో కానీ అక్కడ కూడా చాలా ఎక్కువ పెద్ద చర్చ జరుగుతుంది. ఆ కీర్తి ఇంకా ఎప్పటికీ జాతీయ యోధుల్ని గుర్తించుకోవడం, జాతీయ నాయకుల్ని వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడం అనేటువంటిది మానవ జాతి యొక్క చరిత్రలో అన్ని దేశాల్లో కనపడుతుంది మనకు. సో ఇప్పుడు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గఫూర్ గారు, రామ్జీ, ఎందుకు కొత్తగా రాముడి పేరుతో ఇంత కష్టపడి ఈ పేరులో రాముడి పేరు చేర్చడానికి కష్టపడుతోంది కేంద్రం? అప్పుడు నేను చెప్పేది అదే సార్, జాతీయోద్యమంలో వీళ్ళ పాత్ర లేదు. కేంద్ర ప్రభుత్వం, నేను వినూషారెడ్డి గారి సమక్షంలో చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ, వాళ్ళ పూర్వ పార్టీ జనసంఘం, వాళ్ళ పూర్వ పార్టీ హిందూ మహాసభ, లేకపోతే RSS, ఎవరికి జాతీయోద్యమంలో పాత్ర లేదండి. బ్రిటిష్ వాళ్ళతో కలిసిన చరిత్ర ఉంది వీళ్ళకు. కాబట్టి చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి గాను దేవుళ్ళని తీసుకుని వస్తున్నారు. పాపం ఆ దేవుళ్ళు ఏం చేస్తారండి? దేవుళ్ళ పేరుతో ఇప్పుడు మహాత్మా గాంధీని మరిపియాలా, నెహ్రూను మరిపియాలా, క్రమంగా పటేల్ను మరిపియాలా, ఈ రకంగా సాధ్యమేనా మహాత్మా గాంధీని మరిపించడం? అంటే రానున్న తరాలకు మహాత్మా గాంధీ పేరు పెద్దగా వాళ్ళ నోళ్లలో నానకుండా చేయడం సాధ్యం అవుతుంది సార్. సిలబస్ మార్చేస్తున్నారు, పిల్లలకు కొత్త తరానికి తెలియదు.
మహాత్మా గాంధీ చరిత్ర, మహాత్మా గాంధీ త్యాగాలు సిలబస్ నుంచి క్రమంగా పోతున్నాయి. జాతీయోద్యమం క్రమంగా సిలబస్ నుంచి పోతుంది. హైందవ సంస్కృతి, హిందూ దేవుల యొక్క గొప్పతనం క్రమంగా సిలబస్ లో వచ్చేసినాయి. కొత్త తరానికి మనం మెదడులో Okay. అవి గుర్తుపెట్టిన తర్వాత మర్చిపోక ఏం చేస్తారు? నేను అంత లోతు విషయాల్లోకి నేను పోను, కానీ మహాత్మా గాంధీ దేశానికి సింబల్ అండి తను. అటువంటి స్కీము మార్చాలనే ఆలోచన వచ్చింది, మహాత్మా గాంధీని మర్పించాలా. ఓకే. ఇప్పుడు ఏమిటి జరుగుతున్నదంటే, ఇప్పుడు ఈ శ్రీరామ్ గారి పేరుతో ఒక చట్టం చేశారు. జై శ్రీరామ్ వస్తుంది, ఇది జీ శ్రీరామ్ అన్నారు. అవును. ఇప్పుడు రామ్జీ, విజీ విజీ జీ రామ్జీ, జీ రామ్జీ, జీ రామ్జీ, జై రామ్జీ అట్లా మారుతుంది క్రమంగా. ఓకే. సరే, మారుతుందా లేదా వేరే సంగతి, దానికి పోను. ఎందుకంటే అదంతే హిందూ దేవులను అవమానించినారంటారు. మళ్ళీ మాకేం పని ఉంది? నా పాయింట్ అంతా ఏమంటే, ఇక్కడ పేరు మార్చడం ఒకటే కాదు, సారాంశం కూడా మారిపోయింది. సారాంశం గురించి ఒకసారి మాట్లాడదాం గఫూర్ గారు. తులసిరెడ్డి గారు కూడా మాట్లాడాక దాని డీటెయిల్స్లోకి వెళ్దాం. వినోష్ గారు, తులసిరెడ్డి గారు మాట్లాడాక వెల్కమ్ టు యూ. తులసిరెడ్డి గారు, ఒకటి అంటే లక్ష్యం ఇప్పుడు న్యూ ఇండియా ఎజెండాని ఎందుకు పెట్టానంటే, వరుసగా పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఒక కొత్త ఎజెండాని భారత ప్రజల ముందు ఉంచాలని మోదీ